కమ్యూనిస్టుల నాయకత్వంలో నిజాం భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీ, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. దీనికే కమ్యూనిస్టుల సాయుధ పోరాటంగా పిలుస్తారు. ఈ పోరాటంలో వేల మంది ప్రాణాలను కోల్పోయారు. అలాగే ఆర్య సమాజ్, హిందూ మహాసభలు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశాయి. మతపరమైన దౌర్జన్యాలకు, ప్రత్యేకించి నిజాంకు అనుకూలంగా పనిచేసిన రజాకార్ల దురాగతాలను నిరసిస్తూ ఈ సంస్థలు పోరాటాలు చేశాయి. రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ నేతృత్వంలో వేలాది మంది హిందువులను హత్య చేయడమే కాకుండా వారి ఆస్తులను దోచుకున్నారని చరిత్ర చెబుతోంది. నిజాం భారత యూనియన్లోకి చేరడానికి నిరాకరించడంతో అప్పటి భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో పేరుతో ఒక సైనిక చర్యను ప్రారంభించింది. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ సంస్థానంపై దండెత్తింది. కేవలం 5 రోజుల్లోనే సెప్టెంబర్ 17న నిజాం సైన్యం లొంగిపోయింది. దీంతో నిజాం పాలన అంతమై హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైంది. బీజేపీ ఈ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా పిలవాలని, అధికారికంగా నిర్వహించాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. వారి వాదన ప్రకారం నిజాం, రజాకార్ల నియంతృత్వ మతపరమైన పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు అని, నిజాం పాలనను ఓ రాచరిక వ్యవస్థగా కాకుండా ముస్లిం మతవాద పాలనగా బీజేపీ అభివర్ణిస్తుంది. భారత సైన్యం చేసిన ఆపరేషన్ పోలో ద్వారానే ఈ విముక్తి సాధ్యమైందని, కాబట్టి ఇది భారతదేశం సాధించిన ఒక సైనిక విజయమని బీజేపీ పేర్కొంటుంది. రజాకార్ల దాడుల్లో హిందువులు ఎక్కువగా నష్టపోయారని, ఈ రోజు వారి పోరాట స్ఫూర్తికి చిహ్నమని బీజేపీ వాదిస్తుంది. దీంతో ఈ వేడుకల ద్వారా ఒక మతపరమైన కోణాన్ని జోడిస్తూ హిందూ అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తోందనే చర్చ లేకపోలేదు.